సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫస్ట్ అయితే మీ అందరికీ నేను మన నెక్స్ట్ రా గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వాలి. అండ్ ఈ అప్డేట్ ఏంటంటే బాస్, చూడండి మన దగ్గర అంటే మన ఇండియాలో మార్నింగ్ అంటే ట్యూస్డే రోజు మార్నింగ్ 5:30కు వస్తుంది మన రా షో. ఓకే, అండ్ ఒక్కొక్కసారి ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు టైమింగ్ చేంజ్ అవుతుంది. సో ఈసారి ఏంటంటే మన నెక్స్ట్ రా వస్తుంది కదా, ఈ నెక్స్ట్ రా అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓబా ఫేమి గెలిచిండు, కింగ్ ఆఫ్ ద రింగ్ రోమన్ రేన్స్ బి వస్తుండు నెక్స్ట్ రాలో, చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఈ రాకి కొంచెం మీ మిస్ చేయొద్దని మీ మనసులో ఉంటే మాత్రము ఈ రాకి మీరు మార్నింగ్ 3:30కి లైవ్ చూడండి బాస్. అవును, ఎస్ బాస్, మార్నింగ్ 3:30కు ఉంది. ట్యూస్డే రోజే మార్నింగ్ 3:30కి, అంటే 5:30కి కాదు 3:30కి లైవ్ వస్తుంది మన రా. సో ఎవరెవరు లైవ్ చూడాలనుకుంటున్నారో వాళ్ళు లైవ్ చూడండి బాస్. మార్నింగ్ 3:30కి లేచి అండ్ అంటే ఓన్లీ ఈ రా షో కోసమే ఈ టైం. ఇప్పుడు నెక్స్ట్ రా వస్తుంది కదా, ఈ రా కోసమే ఈ టైమింగ్ అనమాట. దాని తర్వాత కాకపోయే రా ఎపిసోడ్స్ అదే సేమ్ మార్నింగ్ 5:30కి చూపిస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉండే, అందుకే నేను మీ అందరితో ఈ టైమింగ్ అప్డేట్ షేర్ చేసిన. ఎందుకంటే నెక్స్ట్ రా మాత్రం మామూలుగా ఉండదు, ఇది మాత్రం కన్ఫామ్. అండ్ అంతేకాదు బాస్, ఓబా ఫేమి మన ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో జే ఊసోతో ఫైట్ చేసినప్పుడు ట్యాప్ అవుట్ చేసిండు అని వీళ్ళు కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఒకటే మెసేజ్ పైన మెసేజ్ వస్తుంది, ఒకటే డిఎం వస్తుంది. అండ్ అదేంటంటే ఓబా ఫేమి ఒక చీటర్, ఓబా ఫేమి ట్యాప్ అవుట్ చేసిండు, అస్సలు జే ఊసో గెలుస్తుండే, ఓబా ఫేమి ట్యాప్ అవుట్ చేసిండు అని ఈ టైప్లో నాకు కామెంట్స్ అండ్ డిఎమ్స్ వస్తున్నాయి. సో నా రియాక్షన్ ఏంటంటే, నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు, చెప్పు. అవును బాస్, నిజం చెప్పాలంటే చూడండి, నేను గమనించినాను. అంటే నేను ఏదో చూడలేని గమనించినది కాదు, నేను మ్యాచ్ మొత్తం చూసినాను. ట్యాప్ అవుట్ చేసినట్టు అనిపిస్తుంది, కరెక్టే, దీంట్లో తప్పు లేదు, మీకు అనిపిస్తుంది ట్యాప్ అవుట్ చేసినట్టు. కానీ మీరు కావాలంటే ఆ మ్యాచ్ రిప్లే చూడండి. జే ఊసోతో మన ఓబా ఫేమి ఫైట్ చేసినప్పుడు ఆ స్లీపర్ హోల్డ్లో జే ఊసో లాక్ చేసినప్పుడు సబ్మిషన్లో అక్కడ ట్యాప్ అవుట్ చేసినట్టు ఇట్లా చేయి కొట్టింది. బట్ అది యాక్చువల్లీ ట్యాప్ అవుట్ కాదు, అది పంపింగ్ అనేమాట. అంటే బాడీలో అంటే ఒక జోష్ తీసుకురానికి, అంటే ఒక పంపు చేసిండు అనేమాట. అక్కడ ఇట్లా చేయి ఇట్లా కొట్టి ఇట్లా పంప్ చేసినట్టు చూడండి. ఇప్పుడు ట్యాప్ అవుట్ యాక్చువల్లీ ఎట్లుంటుందో అది మీకు తెలుసు. మీకు ఓబా ఫేమి ఫేస్ పైన ఏమైనా అంటే ఒక బాధ, ఒక నొప్పి కనిపించిందా? సబ్మిషన్స్లో మన సూపర్ స్టార్స్ ట్యాప్ అవుట్ చేసినప్పుడు వాళ్ళు ఒక బాధ అంటే ఒక నొప్పి, ఒక పెయిన్లో కనిపిస్తారు వాళ్ళు. ఆ పెయిన్లో ఆ నొప్పిలో కనిపించిందా? లేదు బాస్. ఓబా ఫేమి అక్కడ ఎందుకు ట్యాప్ అవుట్ చేసిండు చెప్పండి? అంటే అది తప్పే, ఓబా ఫేమి ఆ టైప్లో చేయొద్దు. నాకు తెలిసి ట్రిపుల్ హెచ్ కంపల్సరీ బ్యాక్ స్టేజ్ వాళ్ళు చెప్పినట్టున్నారు, ఇప్పుడు నువ్వు చేసినావు నెక్స్ట్ టైము ఇలాంటి పని చేయకు, ఫ్యాన్స్కి అంటే చాలామందికి ఈ టైప్లో అనిపిస్తుందని వాళ్ళు కంపల్సరీ వాళ్ళు చెప్తారు చేయొద్దని ఓబా ఫేమి నెక్స్ట్ టైం. బట్ అది యాక్చువల్లీ ట్యాప్ అవుట్ కాదు బాస్. చాలామంది చీటర్ అంటున్నారు, చాలామంది ఓబా ఫేమికి ఏదేదో అంటున్నారు. సో ఓపెన్లీ చెప్పాలంటే ట్యాప్ అవుట్ కాదు, అది జస్ట్ ఏంటంటే అది పంప్ చేసిన అనే మాట. అది ఒక జోష్, బాడీలో ఒక జోష్ తీసుకొస్తారు కదా, ఆ టైప్లో ఆ స్లీపర్ హోల్డ్కి బ్రేక్ చేయడానికి చేసిండు. అది ట్యాప్ అవుట్ అయితే కాదు బాస్. అండ్ హైలైట్ ఏంటంటే ఓన్లీ మీరు అని కాదు, బ్రాన్సన్ రీడ్, మన బిగ్ బ్రాన్సన్ రీడ్ దీన్ని పాయింట్ చేసిండు అనే మాట. మన బ్రాన్సన్ రీడ్ ది మీ ట్వీట్ చూడొచ్చు. ఓబా ఫేమి ట్యాప్ అవుట్ చేసిన ఈ టైప్ అక్కడ రాసిండు. సో జే ఊసోకి అంటే అర్థమయ్యేలా చేసిండు అనమాట. జే ఊసో అండ్ బ్రాన్సన్ రీడ్ మధ్యలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ ఇక్కడ ఓబా ఫేమి ట్యాప్ అవుట్ చేసిండు అన్నట్టు ఇక్కడ ట్వీట్ చేసిండు బ్రాన్సన్ రీడ్. అండ్ కావాలని దీన్ని కొంచెం హైలైట్ చేసిండు. అండ్ మన జే ఊసో స్టోరీస్లో ఏమైనా రాసిన చూడండి, జే ఊసో రియాక్షన్ చూడండి ఇక్కడ. అంటే ఒక టైప్లో ఏంది అంటే ట్యాప్ అవుట్ చేసిండు అన్నట్టు ఇక్కడ రాసిండు అనమాట మన జే ఊసోస్. ఇదంతా ఏం జరుగుతుందంటే చూడండి, ఇలా ఒక ఛాన్స్ దొరికేసింది ఇక్కడ. చూడండి, ఓబా ఫేమ్ అయితే ట్యాప్ అవుట్ చేయలేని చాలా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో వీళ్ళకి ఏంటంటే ఒక ఛాన్స్ దొరికింది ఇక్కడ. అండ్ ఇప్పుడు ఆ ఛాన్స్ ఏంటంటే జే ఊసో అండ్ ఓబా ఫేమ్ ఇది స్టోరీ కంటిన్యూ చేయడం. ఒకవేళ వీళ్ళు ఇదే మాటను పట్టుకొని వీళ్ళు ఒకవేళ ముంగట తీసుకెళ్తే మాత్రం, స్టోరీ కొంచెం ముంగట తీసుకెళ్దాం అనుకుంటే మాత్రం కంపల్సరీ జే ఊసో ఆన్ టీవీలో ఈ మాట చెప్తాడు,
నువ్వు ట్యాప్ అవుట్ చేసినావు అంటే ఇక్కడ మాట్లాడేస్తాడు. అండ్ జేవుస్తో అండ్ ఓబా ఫెమి మధ్యలో ఏంటంటే ఇది ఫ్యూచర్లో ఒక మంచి ఫీడ్, ఒక మంచి మ్యాచ్ మళ్ళీ ఒకసారి మనకి చూడడానికి దొరుకుతుంది. ఇప్పుడు అది ఇప్పుడేనా అని కాదు, చాలా ఫాస్ట్గా జరుగుతుందని కాదు, ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా కావచ్చు బాస్. ఓకే, అండ్ ఇంకోటి మీకు అర్థమైందా బాస్, ఈ వీడియో మన థర్డ్ వీడియో ఈరోజుది. ఓకే, అంటే ఇంకా అప్డేట్స్ ఉన్నాయి, బట్ ఏంటంటే నేను మీకు గుర్తు చేస్తున్నాను, ఈరోజు ఇది మన థర్డ్ వీడియో. నేను మీ అందరి కోసమే 3వ వీడియో చేసినాను. సో జరా వీడియో కంపల్సరీ లైక్ చేయాలి మీరు. ఓకే, మీరు లైక్ చేసి మంచి కామెంట్ చేస్తేనే అప్పుడే నాకు ఇంకా కొంచెం ఎస్ కొంచెం మోటివేట్ అవుతాను. నేను కష్టపడి వీడియో చేసినందుకు ఎస్ మీకు నచ్చింది, మీరు లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, మంచి కామెంట్ చేస్తున్నారు అని నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది బాస్. సో అందుకని మీరు ఈ థర్డ్ వీడియోకి మాత్రం మన నార్మల్గా ఎన్ని లైక్స్ వస్తాయో మన వీడియోస్ పైన దానికంటే ఎక్కువనే రావాలి. ఓకే, అండ్ ఈరోజు సెకండ్ వీడియో ఎవరు చూడలేదు, వాళ్ళు చాలా పెద్ద తప్పు చేసినట్టు. ఎందుకంటే ఈరోజు సెకండ్ వీడియో లేదా చాలా ఇంపార్టెంట్ వీడియో, దాంట్లో చాలా మంచి రూమర్స్ ఉన్నాయి, చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో నేను కావాలంటే ఆ సెకండ్ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో పెట్టేస్తాను. సో మీరు కంపల్సరీ ఆ సెకండ్ వీడియో చూడండి బాస్, ఎందుకంటే ఆ సెకండ్ వీడియో నిజంగా చాలా మంచి వీడియో, దాంట్లో చాలా షాకింగ్ రూమర్స్ ఉన్నాయి. ఓకే, ఈ వీడియో లాస్ట్లో అంటే వీడియో ఎండ్లో, ఈ వీడియో ఎండింగ్లో ఒక వీడియో కనిపిస్తుంది మీకు ఎండ్ స్క్రీన్లో, ఆ వీడియోని సెకండ్ వీడియో ఉంటుంది. ఓకే, సో కంపల్సరీ వీడియోకి లైక్ చేసి చాలా మంచి ప్రేమ చూపియండి, ఎందుకంటే నైట్ నుంచి సగం నిద్రవి లేదు, నైట్ వచ్చింది మన షో. అండ్ ఈరోజు ఇది 3వ వీడియోగా మీరు అర్థం చేసుకోవచ్చు, ఎక్కువ చెప్పాను. సో ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయంటే ఎస్ బాస్, ఇంకా వీడియో అయిపోలేదు, ఏదో లైక్ చేయండి అన్నందుకు ఏదో వీడియో అయిపోయింది అనుకోగల, లేదు, ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. లైక్ మన న్యూ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ సామీ జేన్. గాయస్ మీకు తెలుసు సామీ జేన్ ఇప్పుడు న్యూ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్. సో ఇలాంటి షాక్ అంటే సామీ జేన్ ఒకటిసారి ఛాంపియన్ కావడం, కోడీ రోడ్స్ ఓడిపోవడం, ఇట్లాంటిది మనకి ఎందుకు చూడడానికి దొరికింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ ప్లాన్స్ పైన అప్డేట్ వచ్చింది. ఒరిజినల్ ప్లాన్స్ ఏంటంటే ఫస్ట్ సామీ జేన్ ఏదో ఈరోజు గెలవాలి నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో అని కాదు. ఒరిజినల్ ప్లాన్స్ ఏంటంటే సామీ జేన్ నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో అంట ఛాంపియన్షిప్ గెలుస్తుండే. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మన రసల్ మేనియా సౌదీ అరేబియాలోనే ఉంది. ఓకే, సో సౌదీ అరేబియాలో ఉంది అండ్ వీళ్ళు ప్లాన్ చేసినారు. ఓకే, సామీ జేన్కి మంచి మూమెంట్ ఇద్దాం, నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో సామీ జేన్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ గెలుస్తాడని. సో ఇది ఒరిజినల్ ప్లాన్. కానీ నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో సామీ జేన్ గెలిచేది ఒరిజినల్ ప్లాన్ అయి ఉంటే వీళ్ళు ప్లాన్స్ ఎందుకు చేంజ్ చేసినారు? ట్రిపుల్ హెచ్ ఈరోజే అంటే మన నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో ఎందుకు ట్రిగర్ పుల్ చేసిండు? దీని ఆన్సర్ మీకు తెలుసు కదా మీకు ఆన్సర్ ఆల్రెడీ. అంటే మన కోడీ రోడ్స్, అంటే కోడీ రోడ్స్కి వేరే సూపర్ స్టార్స్ పిన్ చేపించేస్తాడు, బట్ రోమన్ రైన్స్ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఇక్కడ కోడీయే రీజన్ కనిపిస్తలేడు, ఓబా ఫెమి ఒక రీజన్ కావచ్చు. ఎందుకంటే కోడీ రోడ్స్కి ఏదో కాపాడిని కానీ కాదు, మేబీ రోమన్ వర్సెస్ ఓబా ఫెమి మ్యాచ్కి కొంచెం సేఫ్ చేయనికి నెక్స్ట్ ఇయర్ అసలు మేనే కోసం అనుకుంటే చెప్పలేము. ఒకవేళ ఇప్పుడు ఓబా ఫెమి రోమన్కి ఛాలెంజ్ చేస్తే ఇక సేఫ్కి ఫేమ్ లేదు, ఇక డైరెక్ట్గా ఈ సమ్మర్ స్లామ్లోనే మ్యాచ్ జరుగుతుంది రోమన్ వర్సెస్ ఓబా. ఒకవేళ ఓబా ఛాలెంజ్ చేస్తే అంటే ఆల్రెడీ నేను మీ అందరికీ మన సెకండ్ వీడియో చాలా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసాను, మరొకసారి మాట్లాడి దాని గురించి ఈ వీడియోలో ఎక్కువ టైం ఏమి తీసుకోను. సో మీకు మ్యాటర్ ఏందో అర్థమైంది కదా. సామీ జేన్ ఒరిజినల్ ప్లాన్స్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ గెలవాలి, బట్ ఇప్పుడు గెలిచిండు. సో మీరు సేమ్ అనుకోవచ్చు, సేమ్ టు సేమ్ ఏదో డ్రూ మ్యాకింటైర్కి మధ్యలో ఎట్లా యూజ్ చేసినారు వీళ్ళు, ఆ టైప్లోనే సామీ జేన్కి ఇప్పుడు యూజ్ చేయబోతున్నారు. అండ్ ఒక్కసారి మీరు ఈ ఫోటో చూడండి బాస్, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ ఒక అంటే మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ది ఒక పోస్టర్, బట్ ఇక్కడ డేట్ చూడండి, ఈ డేట్ రోజు కానికి ఏమైనా కావచ్చు. అంటే ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో సామీ జేన్ ఓడిపోవచ్చు. అంటే నేను సెకండ్ వీడియోలో ఆల్రెడీ చెప్పినా కదా, అంటే మన బ్రాక్ లెస్నర్ మేబీ సామీ జేన్కి ఓడిపించి న్యూ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ కావచ్చు, తర్వాత సమ్మర్ స్లామ్లో ఇక ఓబా వర్సెస్ బ్రాక్ కావచ్చు అని. సో ఆ ఛాన్స్ అంటే అది ఇక్కడ జరగచ్చు జూలై 18th రోజు కాబోయే మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో. ఎందుకంటే ఇది మన మెడిసిన్ స్క్వేర్ గార్డెన్లో ఉంది అండ్ మీకు తెలుసు ఇది ఒక లెజెండ్ ఎరీనా బాస్. మన MSG మన మెడిసిన్ స్క్వేర్ గార్డెన్ ఒక ఏంటంటే ఒక లెజెండ్ ఎరీనా. సో ఇక్కడ టైటిల్స్ చేంజ్ ఇదంతా
చాలా అంటే చాలా అంటే కామన్ అనుకోవచ్చు ఒక టైప్లో. సో ఇక్కడ ట్రిపుల్ హెచ్ ఏమైనా ట్రిగర్ పుల్ చేసినా పుల్ చేయొచ్చు, లేదంటే బాస్ నేను సెకండ్ వీడియోలో చెప్పినట్టు చాలా సింపుల్గా అయిపోతుంది. ఓబాఫ్ ఏమి రోమన్కి ఛాలెంజ్ చేస్తాడు. సో ఒక షాకింగ్ ట్విస్ట్ అండ్ టర్న్ తీసుకొద్దామని ట్రిపుల్ హెచ్ అంటే డబ్ల్యూడబ్ల్యూ ఏమైనా ఆలోచిస్తే మాత్రం ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ మన ఎంఎస్జీలో ఉంది కాబట్టి ఇక్కడ ఏమైనా కావచ్చు బాస్. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు మన బులీరే చెప్పిన మాట గుర్తుందా? బులీరే అయితే ఏమని చెప్పిందంటే సమ్మర్ స్లామ్ 2 నైట్స్ కాబట్టి సమ్మర్ స్లామ్ నైట్ 1లో ఓబా ఫేమీ వర్సెస్ బ్రాక్ లెజ్నర్ బుక్ చేసేయాలి, అండ్ సమ్మర్ స్లామ్ నైట్ 2లో ఓబా ఫేమీ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ బుక్ చేస్తే ఒక పని అయిపోతుందని చెప్పింది. సో మేబీ ఏదో మన బుల్లీరో చెప్పినట్టు అది ఒక మంచి ఐడియాలా తీసుకొని డబ్ల్యూడబ్ల్యూ ఇదే చేస్తుందా? ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ ఇదే పని చేస్తే మాత్రం ఓబా ఫేమీకి చాలా ఓవర్ పుష్ ఇచ్చినట్టు అయిపోతుంది. ఇప్పుడు ఫ్యాన్స్ ఏదో చీర్ చేస్తున్నారని కాదు, ఈ ఫ్యాన్స్ చీర్ చేస్తారు అండ్ ఇదే ఫ్యాన్స్ ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడు బూ చేస్తారో ఐడియానే లేదు బాస్. మీకు తెలుసుగా ఈ చీర్ కాడ అండ్ ఈ బూ కాడ ఎప్పుడు నెవరే ఉంటుంది బాస్. చాలా భయంకరంగా ఉంటుంది. మీకు తెలుసు చాలా సూపర్ స్టార్స్కి మీరు చీర్ చూసినారు, చాలా సూపర్ స్టార్కి బూ చేసుకుని చూసినారు. సో బ్యాక్ ఫైర్ కావద్దు అంతే నేను చెప్పేది. సో ఇప్పుడు మీరేమంటారు మీరు కామెంట్స్ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. రోమన్ రేన్స్ ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో ఎందుకు ఫైట్ చేయలేదు? దీని ఇంకా రీజన్ ఏంది? నిజంగానే కోడి రోడ్స్ రీజనా? ఎందుకంటే రోమన్ రేన్స్ ఛాంపియన్షిప్ గెలిచినప్పటి నుంచి రోమన్ రేన్స్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తుండు. సో అందుకనే రోమన్ రేన్స్కి ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో బుక్ చేయలేదు అండ్ కోడికి మెయిన్ ఈవెంట్ ఇచ్చినారు అని నిజంగానే ఇదే రీజన్? చూడండి ఇప్పుడు ఇదే రీజనా అంటే కావచ్చు, ఈ రీజన్వి కావచ్చు. ఎందుకంటే కోడికి మెయిన్ ఈవెంట్ ఇచ్చేయాలి, రోమన్ని మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తుండు. సో అలాంటప్పుడు కోడికి ఇచ్చిన మంచిగా ఉంటుంది. ఈ టైప్లో ఇలా ఆలోచించి కోడి గుంతర్ శామీకి మెయిన్ ఈవెంట్ ఇచ్చేసినారు. సో కావచ్చు ఈ రీజను. కానీ మీరు ఒక్కసారి ఈ ఫోటో చూడండి చాలా క్లియర్గా చూడండి. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? రోమన్ రేన్స్ ఎల్బోలో మీకు ఒక ఐస్ అంటే ఒక ఐస్ కవర్ కనిపిస్తుందా? అండ్ ఇది ఎందుకు ఉంది ఇక్కడ? ఎందుకంటే రోమన్ రేన్స్ మేబీ ఒక చిన్న ఇంజురీ కావచ్చు, అంటే రోమన్ రేన్స్ ఒక చిన్న ఇంజురీ కావచ్చు, అంటే ఇక్కడ ఎల్బోలో చిన్న ప్రాబ్లం ఉండొచ్చు. అది ఒక చిన్న ఇంజురీ కావచ్చు, సీరియస్ ఇంజురీ అని కాదు. బట్ చిన్న ఇంజురీ అయినా సరే ఒక 3-4 వారాలు పడితే రికవర్ కానీ డాక్టర్స్ చెప్పినట్టున్నారు. సో అందుకనే రోమన్ రేన్స్కి నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో బుక్ చేయలేదు అనుకుంటా. మనం ఈ రీజన్కి లైట్ తీసుకోలేము. ఐ థింక్ జేకబ్ ఫాటుతో బ్రాల్ జరిగినప్పుడు ఆ టైంలో మన రోమన్ రేన్స్ ఇక్కడ ఎల్బో కాడ దెబ్బ తాకిండే అండ్ అదే కొంచెం సీరియస్గా అయినట్టుంది. అందుకనే మనకి రీసెంట్ టైంలో మన క్లాష్ ఇట్లీ తర్వాత రోమన్ రేన్స్ అండ్ కోడి బ్యాక్ వచ్చినప్పుడు అక్కడ రోమన్ రేన్స్ ఈ టైప్లో కనిపించింది అన్నమాట. మొత్తం ఇక్కడ ఐస్ ప్యాక్ కనిపిస్తుంది. ఆ ఐస్ ప్యాక్కి ఇక్కడ ఎల్బోలో కట్టినారు. ఎందుకు? దీన్ని మాత్రం లైట్ తీసుకోవద్దు బాస్. ఇది ఒక చిన్న ఇంజురీ కావచ్చు అండ్ ఇదే రీజన్వి కావచ్చు అన్నమాట. అందుకనే నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో రోమన్ రేన్స్ ఫైట్ చేయలేదు అనుకుంటా. చూడండి నేను ఏదో ఇదే కన్ఫామ్ అని కాదు, కానీ దీన్ని మనం లైట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకు చాలా క్లియర్లీ ప్రూఫ్ కనిపిస్తుంది అన్నమాట, చాలా క్లియర్లీ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఇంకోటి కోడివి రీజన్ కావచ్చు అంటే జస్ట్ నేను ఇందాక చెప్పిన అది ఆ రీజన్వి కావచ్చు. ఎందుకంటే కోడివి అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్స్, సో ఆ ఛాంపియన్షిప్కి మెయిన్ ఈవెంట్ ఇవ్వాలి కాబట్టి రోమన్కి ఆపి ఇచ్చినట్టున్నారు. ఆ రీజన్వి కావచ్చు, నేను కాదంటే నెవర్ సే నెవర్. బట్ దీన్ని మాత్రం మనం లైట్ తీసుకోవద్దు. ఒకవేళ ఈ ఇంజురీ ఒకవేళ సీరియస్ అయిపోతే మాత్రం మేబీ ఇన్ ఫ్యూచర్లో ఇంకా పెద్ద గ్యాప్ ఏమైనా ఇవ్వచ్చు అనే మాట రోమన్ రేన్స్కి. అందుకే రోమన్ రేన్స్ ఈ మధ్యలో మనకి బ్రాల్లో కనిపించలేదు. మీరు అది గమనిస్తే మీకు ఇంకా అర్థమవుతుంది. రీసెంట్ టైంలో రోమన్ రేన్స్ వచ్చినప్పుడు బ్రాల్స్లో కనిపించలేదు. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఏమైనా బ్రాల్లో కనిపిస్తే అది మంచిదే, అది మనకోసం ఒక హింట్ అయిపోతుంది. ఎస్ ఇప్పుడు రోమన్ రేన్స్ ఈ చిన్న ఇంజురీ ఉండే కదా, ఈ చిన్న ఇంజురీ నుంచి రోమన్ రేన్స్ రికవర్ అయిపోయిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో మనకి బ్రాల్లో కనిపిస్తే 1 వారం 2 వారాలు 3 వారాల్లో ఎప్పుడైనా లేదా నెక్స్ట్ రాలోనే ఏదైనా బ్రాల్లో కనిపిస్తే అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ రీసెంట్ టైంలో మీరు గమనిస్తే రోమన్ రేన్స్ ఎక్కువ బ్రాల్లో కనిపించలేదు. సో ఇది ఒక రీజన్ కావచ్చు. ఓకే, చిన్న ఇంజురీ కావచ్చు, అందుకనే రోమన్ రేన్స్ నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో ఫైట్ చేయలేదు. అండ్ ఈ చిన్న ఇంజురీ నుంచి రోమన్ రేన్స్ చాలా ఫాస్ట్గా రికవర్ అయిపోతాడు. అందుకనే
టైటిల్ రిలంకిష్ ఈ టైప్లో ఏమేమి జరగలేదు, ఎందుకంటే చిన్న ఇంజురీయే. రోమన్ రేన్స్ చాలా ఫాస్ట్గా రికవర్ అయిపోతాడు అండ్ దాని హింట్ మనకి మేబీ చాలా తొందరలో దొరకొచ్చు. సో ఇప్పుడు మీరేమంటారు మీ కామెంట్స్ చెప్పండి. అండ్ ఈ మూడో వీడియో స్పెషల్లీ మీకోసమే చేసినాను. నేను నైట్ 1:30కి మన నైట్ ఆఫ్ ఛాంపియన్స్ అయిపోయింది. 2-3 గంటల వరకు నేను ఫొటోస్ అవన్నీ చూసినాను, చక్కగా ఫొటోస్ రాలేదు. మళ్ళీ ఒక 2-3 గంటలు జస్ట్ 2-3 గంటలు పండుకొని నేను మార్నింగ్ ఫొటోస్ అన్ని డౌన్లోడ్ చేసి మీ అందరి కోసం ఫస్ట్ వీడియో చేసినాను 11:30 వరకు. సెకండ్ వీడియో ఏమో 4:30 వరకు వచ్చేసింది. అండ్ ఈ థర్డ్ వీడియో ఇప్పుడు వస్తుంది. ఇప్పుడే నేను దీనికి ఎడిట్ చేస్తున్నాను. మేబీ ఇప్పుడు నైట్లో ఏ టైం వరకు వస్తుందో చెప్పలేము, బట్ ఇప్పుడు ఈరోజు ఈ థర్డ్ వీడియో వచ్చేస్తాయి మీకోసమే. అండ్ బాస్ మీ అందరికీ నా వాయిస్తో అంటే ఒక డల్ అంటే కొంచెం వీక్గా కనిపిస్తుంది అనుకుంటా, ఎందుకంటే నిద్ర చక్కగా లేదు బాస్. చాలా టైర్డ్ అయిపోయినాను నిజం చెప్పాలంటే, చాలా టైర్డ్ అయినా ఈరోజు. సో బాస్ ఈ వీడియో కొంచెమైనా వస్తే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.